ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలోని 50వ వార్డు డివిజన్లో సందడి వాతావరణం నెలకొంది. యువ కార్పొరేటర్ రాపర్తి శరత్ తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ప్రజలు ఆయన్ను ఘనంగా సత్కరించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ మురికి వాడల్లో సైతం మౌలిక వసతుల కల్పనకు ఆయన చేసిన కృషిని పలువురు అభినందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండదండలతో డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. మరో అవకాశం ఇస్తే మరింత సేవ చేస్తానని అంటున్న శరత్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. మే 7న పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఖమ్మంలో ఉన్న కార్పొరేటర్స్ అందరూ కూడా ఇప్పటికే ఆ ప్రాంత ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకుంటూ ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులపై కృతజ్ఞత సభలు, సన్మాన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్కి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబ సమస్యలపై స్పందించి తమ సమస్యల పరిష్కారం కోసం నిరంతరప్రాయం కృషి చేశాడని చెప్పేసినటువంటి ఒక అభినందనతో కూడినటువంటి కృతజ్ఞతతో కూడుకున్నటువంటి వేడుక ప్రస్తుతం మనం ఖమ్మం రాపర్తి నగరంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ వేడుక సందర్భంగా మనతో పాటు మాట్లాడేందుకు కోసం 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ గారు మనతో పాటు ఉన్నారు. శరత్ గారు, ముందుగా శుభాకాంక్షలు. 5 ఏళ్ళు ఘనంగా మీ కార్యక్రమాలకు సంబంధించి ముగించుకున్న నేపథ్యంలో ఎలా అనిపిస్తూ ఉంది? 5 ఏళ్ళ పదవికి సంబంధించినటువంటి బాధ్యతలు మీకు ఎలా అనిపించింది? ఈ 5 ఏళ్ళు ఈ 50వ డివిజన్కి సుమారు 10 కోట్ల మటుకు నిధులు తీసుకొచ్చి ఆల్మోస్ట్ 50వ డివిజన్లో ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ సమస్యని 90% పూర్తి చేశాం. అదేవిధంగా ఈ ఏరియాలో రమణగుట్ట ప్రాంతంలో అంబేద్కర్ నగర్లో రోడ్డు గత 20 సంవత్సరాలుగా రోడ్డు లేకపోతే రోడ్డు వేయించాం. క్వారీ ప్రాంతంలో అసలు అక్కడున్న వారికి త్రాగడానికి నీరు, విద్యుత్ దీపాలు లేకపోయినా వాటిని అరేంజ్ చేసాం. అదేవిధంగా మన బుర్హాన్పురం మామిళ్ళగూడెంలో కూడా అన్ని ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన డ్రైన్స్ వర్క్ చేసాం. ఇంకా ఇప్పుడు కూడా వర్క్స్ చాలా 1 కోటి రూపాయల మటుకు నడుస్తున్నాయి. మెయిన్ రోడ్లో, బైపాస్ రోడ్లో ఎప్పుడు వర్షం వచ్చినా హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర తీవ్రమైన మోకాళ్ళు నీళ్ళు వచ్చి రాకపోకలు ఇబ్బంది కలుగుతున్నా దానికి 2 కోట్లతో శాంక్షన్ చేయించాం. ఆ పనులు కూడా 2-3 రోజుల్లో ప్రారంభం. మంత్రి గారు లేని కారణంగా రేపు శంకుస్థాపన అవ్వాల్సింది వాయిదా పడ్డది. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆల్మోస్ట్ 10 నుండి 11 కోట్ల నిధులతో డివిజన్ని నాకు చాతనైనంత మటుకి అది గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ నిధులు తీసుకొచ్చి అందరికీ కూడా చేసాం. అదేవిధంగా అభివృద్ధి ఒక కన్నుగా, ఇంకో కన్నుగా అందరికీ లబ్ధిదారులకి చేరాల్సిన కళ్యాణ లక్ష్మి కానీ, మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో పనులు కానీ, ఏ పని అయినా కానీ నా దగ్గర రాగానే వెంటుండి పనులు చేయించుకుంటూ వెళ్ళాను. మళ్ళీ దేవుడి దేవల్ల అవకాశం తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తే మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడున్న ప్రజలు మరింకా ఉత్సాహంతో నన్ను గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి చాలామంది, ఎక్కువ మంది కూడా లోయర్ మిడిల్ ఫ్యామిలీస్ ఉంటారు. అంటే బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావచ్చు, లేదా నిరుపేద వర్గాలు కావచ్చు. ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి వాటర్ సమస్య, అదే నేపథ్యంలో డ్రైనేజ్ సమస్య ప్రధానంగా మీరు ప్రస్తావించినప్పుడు కనీసం నిధులు కూడా లేనటువంటి మున్సిపాలిటీ నిధులు తీసుకురావడం కోసం మీరు చేసిన కృషి ఏంటి? అట్లాగే మంత్రి గారి సహకారం, మేయర్ గారి సహకారం ఎలా ఉంది? ముందుగా మేయర్ గారు శ్రీమతి నీరజ గారు అందరు అక్క అని పిలుస్తారు. మాకు సొంత అక్కలా ఎప్పుడూ వెన్నంటే ఉండి అడగగానే ప్రతి దానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ ప్రతి దానికి నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి అనే అదేవిధంగా మాకు ముందుండి నడిపించింది. అదేవిధంగా అన్నిటికైనా ముఖ్యంగా గౌరవ మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా, ఆయన గురించి 40-40 ఇయర్స్ ఇండస్ట్రీ అందరికీ తెలిసిందే. ఆయన వేరే పనులు ఏవి కూడా 5 రోజులు అలాంటివి చేయడు. పని అని, అభివృద్ధి పని అని వెళ్తే వెమ్మటే మాకు శాంక్షన్ చేసి పని చేయించుకోమని అనే నాయకుడు కాబట్టి మాకు ఎప్పుడు కూడా మేము ఈ పని అని వెళ్ళగానే ఏదో విధంగా కమిషనర్ గారు, మేయర్ గారు, మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళగానే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి మా పనులు ఎమ్మటెమ్మటే జరిపించింది. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మేయర్ శ్రీమతి నీరజ గారికి, మరియు మన కమిషనర్ అభిషేక్ అగస్త్య గారికి నా తరపున, మా డివిజన్ తరపున మాకు ఈ నిధులు ఇచ్చి నన్ను వెంటుండి నన్ను ముందు నడిపించినందుకు యువ నాయకులు తుమ్మల యుగేందర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతా ఉన్నాయి? ఎన్నికలకు సంబంధించి పోటీలో ఉండబోతా ఉన్నారు. ప్రజల్లో ఇప్పటికే శరత్ అని మీపై అభిమానాన్ని పెంచుకుంటా ఉన్నారు. ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్నికల బాగా నిలిచే అవకాశం ఉందా? గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. దాంట్లో కాంగ్రెస్ విజయబేరి మోగించిన సంగతి మనందరికీ తెలిసిందే. కావున ఇప్పుడు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం రానున్న రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అన్ని ఎలక్షన్స్లో ఇప్పటిదాకా బై ఎలక్షన్స్ కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ దేంట్లో కూడా కాంగ్రెస్ ఎక్కడా వెనకంజ వేయలేదు, ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈ మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో
మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఘన విజయం సాధిస్తాం, కంపల్సరీ 60కి 60 కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఘంటాబద్ధంగా 100% జరుగుద్దనే నమ్మకంతో తెలియజేస్తున్నాను. ఎనివే ఈసారి ఎన్నికలకు సంబంధించి తిరిగి మళ్ళీ గెలిచి ప్రజలకు మరింత సేవ అందించాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ మీకు ధన్యవాదాలు. మొత్తానికి సంబంధించి ఖమ్మంకి సంబంధించినటువంటి కార్పొరేటర్గా ఉన్నటువంటి 50 డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్కి సంబంధించి చేసినటువంటి ప్రజా సేవలకు తిరిగి తనను గెలిపిస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఖమ్మం నగరానికి సంబంధించి కొద్ది రోజుల్లో నగర మేయర్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రధానమైనటువంటి ఖమ్మం నగరానికి మాత్రం ఇక్కడ నువ్వా నీనా అంటూ పోటీ సాగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ మరోవైపునటువంటి కాంగ్రెస్ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తా ఉన్నాయి. ఎన్నికల్లో తిరిగి ఎవరికి వారు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తారు. అయితే 50 డివిజన్ మాత్రం ఖచ్చితంగా తిరిగి సాధిస్తాము. ఈ ఎన్నికల్లో గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరింది. ఈసారి కూడా ఖమ్మం కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పేసి కూడా మనతో పాటు ఉన్నటువంటి 50 డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి.